మంచిగానే ఉన్నా. ఎట్లా జరుగుతుంది మీ ములుగులో మొత్తం వ్యవహారం? అభివృద్ధి అయితే ఏం లేదు, అభివృద్ధి అనేది లేదు. ఏంది అంత తేలికగా చెప్పేసినావు? ఏం లేదు. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు చేసిన పనులు ఉన్నాయి. మాది కన్యాడ మండలం గుర్రేవుల. మరి మేడం గారు 3,000 కోట్లు తీసుకొచ్చిన 1000 కోట్లు తీసుకొచ్చి అని చెప్తున్నారు కదా. అరే చెప్పు, ఎన్నో ముచ్చారు చెప్పుడు చెప్తారు కానీ జనం ఎన్నో చెప్తారు, నమ్మద్దా కానీ జనం చెప్పుడు. నేను కూడా చెప్తా బంగారం పెడతాండి, బంగారం పెట్టద్దని. కానీ జనానికి బంగారం పెట్టినంత ఓపిక ఉండాలి కదా. నా దగ్గర బంగారం లేదు, అబద్ధం వాడి చెప్పిన, నేను అబద్ధం వాడి చెప్పిన గద్దెని ఎక్కిన అంతే. కానీ ఇచ్చి చూడాలి. కానీ అభివృద్ధి అంటే డ్రామా అయినా కేసీఆర్ గారు కట్టిందే. చంద్రాలు ఉన్నప్పుడు జరిగిన పనులే, చంద్రాలు చేసిన పనులు ఉన్నాయి. ఆ ఏరియాలో జగదీశ్ చేసిన పనులు ఉన్నాయి. మరి ఆమె అయితే ఏం చేయలే. మా ఊరికైతే ఇంతవరకు రాదు. అత్తది పోలీసులు పట్టుకుని వస్తుంది, పోలీసులతోనే వెళ్ళిపోద్ది. ఆమె చేసిన పనులు అయితే ఏం. కేసీఆర్ ఏం చేయలేదు, మా గిరిజన ప్రజలు చంపుకుంటా అంటే కేసీఆర్ ఏడ్చింది కదా మంత్రి సీతక్క. నేను కూడా ఎడతా దుఃఖానికి, అంగుళం పైకి నేను కూడా ఎడతా. నగర దుఃఖం కొద్దిగా కాలంలో నీళ్ళు పోసుకుని కూడా ఎడతా. ఆమె చేసిన పనులు ఏం లేవు. కేసీఆర్ చేసిన పనులు ఉన్నాయి, చందులాల్ గారు చేసిన పనులు ఉన్నాయి. మరి గ్రామ పంచాయతీ కూడా చందులాలు ఇచ్చిండు, మండలాలు చందులాలు తెచ్చిండు. అంటే కేసీఆర్ ఇస్తే ఈయన తెచ్చిండు. సీతక్క అయితే ఏం చేయలే. మా గూర్రేవులో కూడా హై స్కూల్ అయిందంటే చంద్రబాబు పీరియడ్లో అయింది. ఆ గవర్నమెంట్ కూడా చేసిన గవర్నమెంట్ టీడీపీలో జరిగినాయి, కేసీఆర్ పీరియడ్లో జరిగినాయి. వైఎస్ రాజకీయ పీరియడ్లో గూర్రెలకు జరగలే, రేవంత్ రెడ్డి పీరియడ్లో జరగలే. మాది కన్యాడ మండలం గ్రామం గూర్రేవుల. అంటే ఇప్పుడు ఏం జరగలేదు అంటున్నావు. మరి 3 సార్లు ఎట్లా గెలిపించారు? మరి ప్రజలు నమ్మించింది అంతే, నమ్మించింది. ఒక్కసారి చూద్దాం ఎంత బాగా చెప్తారన్నా. కేసీఆర్ కోపం కాదు, ఏమని చూద్దాం ఎంత మంచిగా ఎట్లా చెప్తుంది అన్నట్టు నమ్మించేసింది రేవంత్ రెడ్డికి అంతే. ఇంకొకసారి అట్లనే చూడమంటారు మంత్రి సీతక్క గారు. అరే ఇక నమ్ముతా జనం. నన్ను కొట్టి ఇక్కడికి వచ్చినాక దెబ్బ తిన్నారా, నాకు ఏం కావుండదా? ఇక నమ్మలు జనం, ఎవరు నమ్మలు. కాంగ్రెస్ పార్టీని నమ్మలు జనం, ఎప్పుడు నమ్మలు. ఇక కాంగ్రెస్ పార్టీ నమ్మే సేవస్తే లేదు. ఇప్పుడు కాసులు చేస్తాం, సమరం చేయిస్తాం చెప్తున్నారు కదా. అరే చెప్తారు, చెప్పుడుకే ఉన్నాయి. చెప్పేటి తక్కువ, వాళ్ళు చెప్పుడు ఎక్కువ, చేసే పనులు తక్కువ ఉన్నాయి. వాళ్ళు ఏం చేయలు, ఏందో ఓట్లు కోసమే చెప్పినప్పుడు. రేవంత్ రెడ్డి కూడా ఓట్ల కోసం చెప్పిండు. ఆ రోజుల్లో కేసీఆర్ జిల్లా ఇచ్చిండు, ములుగు జిల్లా ఆయన ఇచ్చిండు, కన్యాడ మండలం ఆయన ఇచ్చిండు, గ్రామ పంచాయతీ కూడా ఆయన చేసినవి ఉన్నాయి. మా గూర్రేవులు అయితే అభివృద్ధి కేసీఆర్ చేసిండు. గూర్రేవులని మొత్తం ఎక్కువ కేసీఆర్ చేసిండు గూర్రేవులని. ఇప్పుడు నీ అనుభవం పరంగా చెప్పు. తెలంగాణ రాకముందు ఈ ములుగు ఏటు నగరం ఎట్లుండే, తెలంగాణ వచ్చిన తర్వాత ములుగు ఏటు నగరం ఎట్లుంది పరిస్థితి? తెలంగాణ వచ్చిన బాగా డెవలప్ అయింది. ఏటు నగరం డెవలప్ అయిందా? డెవలప్ అయింది. కాలేదని మంత్రి సీతక్క గారు అంటారు. అరే ఎందుకు ఇవన్నీ ఆయన చేసినాయి. ఈ మధ్యనకి ఏమైంది, ఈ స్ట్రీట్ లైట్ కూడా పెట్టింది, వీధి లైట్ కూడా. ఆ రోజు కేసీఆర్ అన్నప్పుడు రోడ్డుకు శాంక్షన్ అయిపోయలే అమ్మా. అయ్యే నిధులు కేసీఆర్ ఇచ్చిన నిధులు వీళ్ళు మళ్ళీ స్ట్రీట్ లైట్లు, సెంటరింగ్ లైట్లు పెట్టిండ్రు. అంటే అంతకుముందు తెలంగాణ రాకముందు లైట్లు గిట్లు ఏం లేవా? మామూలు లైట్లు ఉండే. అక్కడ డబల్ రోడ్ అయితే కేసీఆర్ చేసింది ఆయన, అన్ని కేసీఆర్ చేసినాయనే. ఏమై ఒక లైట్లు కూడా ఆ కేసీఆర్ ఇచ్చిన పనస్తోనే ఆ లైట్లు పెట్టింది అంతే. అవి కేసీఆర్ ఎవరి హయాంలో ఈ ఏటు నాగరం కానీ ములుగు గుర్తించబడింది? కేసీఆర్ హయాంలో. కేసీఆర్ చందులాలే, చందులాలు కేసీఆర్. సీతక్క గారు ఏం చేయలే. సీతక్క గారు ఏం చేయలే. సీతక్క గారు ఏం చేయలే. సీతక్క గారు రూపాయి పని కూడా చేయలే. నువ్వు ఏం చేస్తావు? నేను టీఆర్ఎస్ పార్టీ. నువ్వు ఏం చేస్తా? కూలి పని చేస్తున్నావు. కూలి పని వచ్చిందా నీకు? నాకు రాలే. ఎందుకు రాలే? నువ్వు అంటే నువ్వు కేసీఆర్ మనిషి అంటారు జనం. కేసీఆర్ మనిషి అంటే ఇస్తలేరా? నువ్వు అంటే కేసీఆర్ మనిషివి, నువ్వేనంటే పుట్టమధు మనిషివి, నువ్వంటే లక్ష్మణబాబు మనిషి అంటారు. అంటే డివైడ్ చేస్తుర్రు మేము. నువ్వేనంటే పుట్టమధు మనిషివి, లక్ష్మణబాబు మనిషివి, నువ్వు కేసీఆర్ వచ్చి నీకు ఏమన్నారు. వాళ్ళు చేసిన ఏం లేవు, మాటలు చెప్తారు అంతే. ఇప్పుడు మంత్రి సీతక్క గారు ఏమంటారు అంటే 4వ సారి గెలిపిర్రి, ఇప్పుడు మస్తు చేస్తే పని ఉంటుంది. ఈ ములుగు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కోట్లు వేయాలని నాకు తెలిసిపోయింది. ఎక్కడ పోయినా అడిగిదింట రైతులు తిడతాను, కాంగ్రెస్ పార్టీ కోట్లు వేయద్దు, ఏదో తెలియకపోతా పడ్డావు అంటారు. 1,00,000 మెజారిటీ అంటుంది మేడం సీతక్క. 5,000 ఓట్లు కూడా రావని నేను చెప్తాను. 5,000 మరి అంతే తీసి పడేసిన రాదు. అరే సారు నన్ను ఒకసారి మోసం చేస్తారు, 2 సార్లు చేస్తారు, 3 సార్లు తూక మోసంలో పడతాను. నేను ఓళ్ళు పడాలి కదా సార్, ఎట్లా పడతారు మోసంలో, ఎట్లా పడతారు సార్? ఏదో మోసంలో పడ్డాలు. అప్పుడు ఓసారి గెలిచిందంటే అని గెలిచింది. ఈసారి మోసం, తులం బంగారం అన్నది, స్కూటీ అన్నది, ప్రతి మహిళకి 2,500 అన్నాడు రేవంత్ రెడ్డి. ఏం చేసాడు? ఒక్క మహిళ కూడా రాలే. ఒక స్కూటీ వాళ్ళకి ఇచ్చింది, తులం బంగారం వాళ్ళకి ఇచ్చింది, ఎవ్వరికి ఇవ్వలేదు. అంతా కాని పని. వాళ్ళకి జనానికి అర్థమైపోయింది ఆమె గురించి. ఇక గెలిచింది. నన్ను మొన్న గ్రామసభ పెట్టిన గూరేవల్ల పోలీసులను తీసుకొచ్చి పెట్టిన భయానికి, పోలీసులు తీసుకొచ్చి పెట్టిన గ్రామసభలో పోలీసులు తీసుకొచ్చి పెట్టింది భయానికి. జనాలు లేరా? జనాలు ఉన్నారు. లూలి పెడతారనుకోని ముందే పోలీసులు తీసుకొచ్చి పెట్టింది. అబ్బు ఇవన్నీ అడిగితే ఏడబోద్దా అని అడిగితే నేను కేసు పెడతా ఉన్నాను. ఆడ వాటిలో చెప్పి అడిగితే కేసులు పెడతాను, అడిగితే కేసు పెడతా ఉన్నాను. మంత్రి సీతక్క అంత భయభ్రాంతులు గురి చేస్తుంది. అంటే సీతక్క కాదు, అలా వార్డు నెంబర్ ఉంటారు కదా, నువ్వు ఎక్కువ కూడా నేను కేసు పెడతా ఉన్నాడు. అట్లా చెప్తాను లేదా ప్రభుత్వం అంటే అట్లా ఉన్నది. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎన్ని మెజార్టీతో గెలిపించబోతున్నారు సీతక్కని? 110 సీట్లు పక్క కేసీఆర్కి వస్తాయి. కేసీఆర్కి 110 సీట్లు వస్తాయి పక్క.
ఇక్కడ ములుగులా ఇక్కడ ఎవరైనా ఏదైనా ఇక్కడ కారు గుర్తుకు వెళ్తుంది. నేను క్యాండిడేట్ నాకు తెలియదు, బరాబర్గా కారు గుర్తుకు వెళ్తుంది. ఇక్కడ ఏ క్యాండిడేట్ టికెట్ ఇస్తుందో నాకు తెలియదు, కానీ కారు గుర్తు మాత్రం 70-80 మెజార్టీతో వెళ్తుంది ఇక్కడ ములుగు. పక్కాగా అంటే నేను క్యాండిడేట్ ఎవరికైనా నాకు అర్థం కాదు, ఎవ్వరికి ఇచ్చినా ఎవ్వరి పిచ్చోని పెట్టినా కారు గుర్తు చోట్ల ఎత్తాలి ఇక్కడ అంతే. ములుగు అంత మార్పు వచ్చింది ఈడ. అంతా మార్పు వచ్చేసింది. ఇక సీతక్క పరిస్థితి ఎట్లా ఉండబోతుంది? ఇక సీతకు డిపాజిట్ కూడా రావని పక్కా చెప్తాను. డిపాజిట్ కూడా డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోతే లాస్ట్ సీతక్క ఏం చెప్పదలుచుకుంటున్నావు? సీతక్క చేయలేదు, ఆమె వశం కాదు. కేసీఆర్ చేశారు, రేవంత్ రెడ్డి ఆయన చెప్పిండు, ఈమె చెప్పింది, ఆమె ముచ్చట్లు ఈమె ముచ్చట్లు జనం నమ్మాలి. ఇక అంతేనా? ఇద్దరు ముచ్చట్లు జనం నమ్మాలి. ఓకే రైట్.